హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి జగదీష్ యూట్యూబ్ టీవీ. ఆకుకూరలు చాలా పోషక విలువలు కలిగిన ఆకుకూరలు ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కూరగాయల కన్నా ఆకుకూరల్లో 70% ఎక్కువ పోషకాలు ఉంటాయంట. మంతెన సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది చెప్తా ఉన్నారు. వాటిలో అంటే 50 రోజులు వండుకున్నా కూడా మళ్ళీ బోర్ కొట్టకుండా వండుకోగలిగే 55 రకాల ఆకుకూరల పేర్లు చెప్తాను. ఆ 55 రకాల్లో ఒక 10 రకాలు ఆరోగ్యానికి కషాయాలు డైరెక్ట్గా తినడానికి ఉపయోగపడేవి. మిగతావి దాదాపు 45 రకాలు కూడా ప్రతిరోజు కూరగా చేసుకోగలిగేవి. దాంట్లో మునగాకు మొదటిది. మునగాకు చాలా చాలా పోషక విలువలు కలిగినది. చాలా తక్కువలో కూడా ఊరికే దొరికేది ఫ్రీగా. మునగాకు డ్రమ్ స్టిక్స్. రెండవది పాలకూర, తోటకూర. నాలుగవది గోంగూర. గోంగూరలో ఎరుపు గోంగూర, కొండ గోంగూర, తెలుపు గోంగూర, ఇలా ఒక 4 రకాల గోంగూరలు ఉంటాయి. పొనగంటి కూర, పునర్నవ అంటే అటిక మామిడి తీగగా ఉంటుంది ఇది. దీంట్లో తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు, ఇది కూడా పునర్నవ జాతికి చెందింది. అయితే ఇది కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి చాలా ఔషధంగా కూడా పనిచేస్తుంది. చింత చిగురు, స్వీట్ టామరిన్ ఉంటుంది. దీంట్లో పులుపు చింత రెండింటికి కూడా తెంపుకోవచ్చు. నెక్స్ట్ వాము ఆకు, ఆవాలు వేసుకుంటే వచ్చేస్తుంది. ఆవాకు. చెంచల కూర అంటే ఊరికే వ్యవసాయ భూమిలో కలుపు మొక్కగా మొలుస్తుంది ఇది. బంకంటి కూర, ఇది కూడా సేమ్ వ్యవసాయ భూమిలో కలుపు మొక్కగా మొలుస్తుంది. తూటి కూర, ఇది కూడా వరి పొలాల్లో వరాల గట్లకి మొలుస్తుంది. గొనుగు కూర, ఇది కూడా వ్యవసాయ భూమిలో కలుపు మొక్కగా పెరుగుతుంది. కొండపిండి ఆకు, ఇది కూడా పొలాల గట్లపై ఎక్కడంటే అక్కడ ఉంటుంది. బ్రహ్మి, సరస్వతి ఆకు కూడా సేమ్ ఉంటుంది. ఇది మెమరీ పవర్కి చాలా బాగా పనిచేస్తుంది. ర్యాబిట్ చెవులాకు చిన్నగా ఉంటుంది, ఇది కూడా సేమ్ ఇలానే. ఇంకోటి చుక్క కూర, తీగగా ఉంటుంది, ఇంకోటి దుంపగా ఉంటుంది అన్నమాట. దీంట్లో చక్రవర్తి ఆకు అంటే తోటకూర జాతి. ఇది కూడా బొద్దుకూర అంటారు. ఇది చాలా మంద ఉంటుంది. ఆకు తీగగా పారుతుంది. 19వది ఇన్సులిన్, వైల్డ్ గార్లిక్ లీవ్స్ అని కూడా అంటారు. ఇది షుగర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా తినొచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు. ఉత్తరేణి ఆకు, అపామార్గ యజ్ఞాల్లో బాగా ఉపయోగిస్తారు ఇది. దీని వేర్లు దంతధావనానికి, బ్రష్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఏదైనా పళ్ళ సమస్యలు ఉంటే ఉత్తరేణి వేరుతో పళ్ళు తోముకోవచ్చు. ఇంకా పప్పులో వేసుకోవచ్చు, కూరగా కూడా వండుకోవచ్చు. అవిసె ఆకు, ఈ అవిసె చెట్టు అయితే తొందరగా పెరుగుతుంది. 1 సంవత్సరంలోనే చాలా పెద్ద 2-3 సంవత్సరాల్లో రావి చెట్టు అంతా కూడా అయ్యేంత ఉంటాయి అన్నమాట ఈ అవిసె చెట్టు. ఈ అవిసె ఆకుని పొడి కూరగా వాడతారు. ఇంకోటి అవిసె పూలు కూడా కూరగా వండుతారు. అవిసె కాయలు, ఇవి డైజెషన్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అవిసె నూనె కూడా తీస్తారు. అరటి పువ్వు, అరటి చెట్టుకి గెలకి ఉండే చివర్లకు ఉంటుంది. అరటి పువ్వును కూడా కూరగా వండుతారు. కలువ కాడలు, కలువ పూలు ఉంటాయి కదా, నీళ్ళల్లో, నదుల్లో, చెరువుల్లో ఉంటాయి. ఈ కలువ పూలకి ఉండే కాడల్ని కూడా కట్ చేసి మునక్కాడలాగా కలువ కాడల్ని కూరగా వండుకుంటారు. ఇంకోటి పాయల కూర, ఇది కూడా వ్యవసాయ భూమిలో కలుపు మొక్కగా మొలుస్తుంది. గంగబాయల కూర, పాయల కూర అంటారు. ఆవాలు వేస్తే వస్తుంది ఆవాకు.
దీంట్లో తమలపాకు, ఇది కూడా బజ్జీలు చేసుకుంటారు. ఇంకోటి కిల్లి, తాంబూలం ఆకు పూజలో ఎక్కువ వాడతారు. పులిచింతాకు, ఇది కూడా పప్పులో వేసుకుంటారు, ఆ కూరగా కూడా వండుకుంటారు. చేమ ఆకు, కొంతమంది చేమ దుంపలు వేస్తే వస్తాయి అంటారు, కొంతమంది అది వాడకూడదు, వేరే ఆకు ఒక డైరెక్ట్గా మొలుస్తుంది చేమ ఆకు వెడల్పుగా, ఇది వాయనాలు ఇస్తూ ఉంటారు. ఇంకోటి ఈ ఆకు బజ్జీలు చేసుకుంటారు, పప్పులో కూడా వేసుకుంటారు. ఇంకోటి తులసి ఆకు, దీంట్లో 5-6 రకాల తులసి ఉంటుంది. కర్పూర తులసి, మెంటు తులసి రెండు ఎక్కువగా వాడుతూ ఉంటారు వంటల్లో అయితే. కృష్ణ తులసి, రామ తులసి, ఇంకా లక్ష్మీ తులసి, ఇవన్నీ కూడా డైరెక్ట్గా తినడానికి వాడుతూ ఉంటారు. కామంచి ఆకు, ఈ పండ్లు కూడా కాస్తాయి కామంచి పండు అని. ఇంకోటి గణేష్ చవితి రోజు ఓన్లీ ఈ ఆకే వాడాలంటారు. తుమ్మికూర, ఇంకోటి సోయకూర, 33వ వెరైటీ వచ్చేసి చిలకడ దుంప, అంటే దినుసుగడ్డ అని కూడా అంటారు, దినుసుగడ్డ ఆకు. ఒకటి నల్లేరు పచ్చడి, ఇది అస్థి జముక. ఈ నల్లేరు పచ్చడి తింటే రకరకాల ఏమైనా జాయింట్ పెయిన్స్ కానీ ఏమైనా విరిగినవి, చేతి విరగడం, కాలు విరగడం ఉంటే అవన్నీ అతుక్కుంటాయి. ఇంకోటి ముల్లంగి, ఎర్ర ముల్లంగి, క్యారెట్, తెల్ల ముల్లంగి, ఈ రెండు ఉంటాయి. అల్లం ఆకు, వెల్లుల్లి ఆకు, ఉల్లి ఆకు, గసగసాల ఆకు, ఏలకుల ఆకు, అటిక మామిడి, 41వ రకం నిమ్మగడ్డ ఆకు, 42వ రకం కొత్తిమీర, పుదీనా, మెంతికూర, బచ్చలి కూర. బచ్చలి కూరలో ముద్దు బచ్చలి, సిలోన్ బచ్చలి, తీగ బచ్చలి, మట్టు బచ్చలి, విధంగా ఒక 4-5 రకాలు ఉంటాయి. ఇంకోటి చుక్క కూర, సోంపు కూర, అలోవెరా, ఇది కూడా చలువకి వాడతారు. గుంటగలగరాకు పచ్చడికి వాడతారు. జ్వరం వస్తే కనుక ఈ గుంటగలగరాకు పచ్చడి, ఈ ట్యాబ్లెట్స్ కూడా చేసుకుంటారు గుంటగలగర ఆకుతోటి. సాదాపాకు, లేత దొండాకును కూడా ఆకుకూరగా వాడతారు. ఇంకొకటి నేల ఉసిరి, ఇది కూడా ఔషధానికి వాడతారు. పసుపు, ఇది కూడా ఔషధానికి వాడతారు. గోరింటాకు, ఇది కూడా చలవ చేయడానికి కషాయంగా వాడతారు. చెన్నంగి ఆకు, ఇది ఆకుకూరగా మరియు పచ్చడి పొడి చేసుకోవడానికి కూడా వాడతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.